వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మన గుంటూరు జిల్లా సీతానగరంలో ఇక్కడ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్మి ఆలయం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ మొత్తంగా 10 గుళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ గుడి నుంచి మనం మొదలుపెట్టి చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడ ఆలయం యొక్క విశిష్టతని గురించి మనకు తెలపడానికి మనతో పాటు హరే కృష్ణ గారు అయ్యగారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గుడి లోపలికి వెళ్దాం రండి. నమస్కారం హరే కృష్ణ గారు. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలో చూసుకుంటే చాలా అయ్యవార్లు ఉన్నట్టు అనిపిస్తోంది. ఏంటి అసలు? పూర్వము ఈ యొక్క మానవ జాతికి ఎంతో యొక్క దారిద్ర్యాన్ని మనం కల్పించుకున్నాం. మనంతటా మనమే దాన్ని కల్పించుకొని ఈ యొక్క భూమి మీద ఏ దారిద్ర్య రేఖ దిక్కు తెలియక మనమే అలాగా ఉండిపోతున్నాం అన్నమాట. దానికి భగవంతుడు ఒక సమయంలోని ఈ యొక్క మానవుల్ని ఎలా మార్చాలి అంటూ దిగులు చెందుతూ ఉండేవాడు అనమాట. అలా దిగులు చెందుతూ ఉండేటువంటి సమయంలోని శ్రీమన్నారాయణతో ఉండేటువంటి శంఖు చక్ర నామాలు అంటూ ఉంటారు అన్నమాట. శంఖు, చక్రము, గద, సారంగము, నందకము, ఇలాగా ఆయన ఉండేటువంటి ఆయుధాల్లోని ఒక్కొక్కరు కూడా భగవంతుని ప్రార్థిస్తారు అనమాట. అయ్యా, ఎందుకు ఇలా దిగులు చెందుతున్నారు? మీ ఈ యొక్క బాధకి కారణం ఏంటి అంటే భగవంతుడు చెప్తారనమాట. ఈ యొక్క భూమి ఎటు వెళ్ళాలో తెలియక, ఎవరి దగ్గర చేరాలో తెలియక, ఇలాగా భూమిలోని ఇలాగా ఎవరిని పొందాలో తెలియక ఇలా ఉండిపోతున్నారు అని అంటే అప్పుడు ఆ శంఖు చక్రాలు వీరందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తారనమాట. ఏమనంటే, మా కనుక ఒక అవకాశాన్ని ఇచ్చినట్లయితే స్వామి, ఈ యొక్క భూమి మీద మేమందరం కూడా అవతరించి ఈ యొక్క భూమిని ఆ యొక్క మానవుల్ని మేము మార్పు చెందేలా చేస్తాము అని చెప్పేసి ఆ యొక్క అవకాశాన్ని భగవంతుని అంటే భగవంతుడు వాళ్ళకి ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తారన్నమాట. సరే, మీరు ఎక్కడైనా సరే యోనిజులుగా కానీ యోనిజులుగా అంటే ఒకరికి పుట్టడం అన్నమాట. అయోనిజలుగా అంటే దేంట్లో అయినా ఒక కమరలో కానీ, ఒక పుష్పంలో కానీ, ఒక మట్టిలో కానీ, ఒక నీరులో కానీ అయోనిజలు అంటారనమాట వీళ్ళు. అలాగా ఏదో ఒక విధంగా ఈ యొక్క భూమి మీద జన్మించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆళ్వార్లందరూ కూడా మన యొక్క వైష్ణవ దీనికి చెందిన వాళ్ళు కాదు. కానీ వీరు ఈ యొక్క భూమి మీద పుట్టి పొయ్యగై ఆళ్వార్, పూదత్ ఆళ్వార్, పేయ ఆళ్వార్, తిరుమడిసై ఆళ్వార్, కులశేఖర ఆళ్వార్, నమ్మ ఆళ్వార్, మధుర కవ్యార మొదలుకొని ఇలాగ 12 మంది ఆళ్వార్లు అన్నమాట. వీరందరూ కూడా ఈ యొక్క భూమి మీద అవతరించి భగవంతుని యొక్క గుణగణాలని మనం ఇప్పుడు తెలుగులో ఎలాగైతే పద్యాలలాగా రకరకాల రచనలు చేస్తూ పాటలు పాడతామో, వీరు ద్రవిడ పాటలు అనమాట. అంటే తమిళంలోని వీరందరూ కూడా భగవంతుని మీద వారి యొక్క గుణగణాల గురించి పాడారనమాట. ఎంత గొప్పవారు అంటే వీళ్ళందరికీ కూడా ఆళ్వార్ అంటూ ఉంటారనమాట. వీరందరికీ వేరే పేరున్నా సరే వీరందరికీ పలానా పొయ్యగై ఆళ్వార్, పూదత్ ఆళ్వార్. ఆళ్వార్ అంటే ఏంటంటే మునిగి తేలిన వాళ్ళు అనమాట. మునిగి తేలిన వాళ్ళు దేంట్లో మునిగి తేలిన వాళ్ళు అంటే భగవంతుడి మీద ఉండేటువంటి ఈ యొక్క ప్రేమ సాగర్ అనమాట. ఆ యొక్క ప్రేమలోని మునిగి తేలిన వాళ్ళు అనమాట. అందుకనే వీళ్ళు ఆళ్వార్ అంటూ ఉంటారు. అయ్యవారు ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీ భూ వరాహ స్వామి వారి గురించి ఉంది పేరు. అయితే ఆయన గురించి వివరించండి. స్వామి భూ వరాహ స్వామి ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి, అంటే మనం ఇంత అంత అని చెప్పుకోలేంత అనమాట. మనకి మైసూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలాగ ఎంతెంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క భూవరాహ స్వామిని దర్శించుకోవడానికనే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క భూవరాహ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కొండ పేరే విజయకీలాద్రి అనమాట. విజయకీలాద్రిని ఈ కొండకి ఎందుకు పేరు వచ్చింది అంటే పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం ముందు అర్జునుడు ఈ యొక్క పర్వతం మీదకి వచ్చి తపస్సు చేసేసి పాశుపదాసనం అనేటువంటి ఆ యొక్క ఆయుధాన్ని ఆయన పొందాడు అనమాట. ఆ యొక్క ఆయుధం పొందాడు, యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలోని విజయాన్ని సంపాదించాడు కాబట్టి ఆయన పేరు విజయుడైంది. ఆయన ఈ కొండ మీద తపస్సు చేశాడు కాబట్టి విజయకీలాద్రి అనేటువంటి పేరు ఈ యొక్క కొండకి అయింది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాము. మరి ఈయన గురించి
హరే కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ చిన్నజీయర్ స్వామి గురించి అందరికీ తెలుసు. ఈ రామానుజ స్వామి గురించి వివరించండి. శ్రీ 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 తిరండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి యొక్క గురువుగారు అయినటువంటి శ్రీ 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 తిరండి జీయర్ స్వామివారు అంటూ ఉంటారన్నమాట. వారిని పెద్ద జీయర్ స్వామివారు, వీరు చిన్న జీయర్ స్వామివారు. వారి యొక్క నడవడికలోనే వీరుండి వారికి ఉన్నటువంటి సంకల్పాన్ని ఇక్కడ ఇన్ని గుళ్ళగా ఇన్ని రోజులు ఇక్కడ నిర్వహించారన్నమాట. ఆ యొక్క విధంగా మనం తెలుసుకున్నట్లయితే పూర్వం 1965 సంవత్సరం పెదరీయ స్వామివారు అనేటువంటి ఈ యొక్క స్వామివారు ఈ యొక్క ఆలయాలన్నింటినీ కూడా నిర్మిద్దామని అనుకున్నటువంటి సమయంలోని చెన్నైలోని రామస్వామి అయ్యేటువంటి వారు రాముణ్ణి అవమానించినట్లు వారికి తెలిసి వారు అక్కడికి వెళ్ళి నెల రోజుల పాటు ఎంతోమంది స్వాములతోటి 27 రోజులు రామకర్దు హవనాన్ని చేసి దానికి గుర్తుగా ఒక రామకర్దు స్తూపాన్ని అక్కడ నిర్వహించి ఆ యొక్క రాముని యొక్క గుణగణాలని, ఆ యొక్క విశేషాలని, రామ జపాన్ని, రామ యొక్క హోమాన్ని అంతా కూడా అక్కడ చేపించి రాముడి గురించి తెలిసేలాగా అక్కడ ముందుగా ప్రారంభించారు. అదేవిధంగా 9 సంవత్సరాల పాటు ఇక్కడ మొత్తం భారతదేశం మొత్తం అంతా కూడా తిరిగి 108 రామస్తూపాలని ఆ పెట్టిన ప్రతి చోట 27 రోజుల హోమాన్ని, అక్కడ యొక్క రామ జపాన్ని చేపించేసి ఆ యొక్క రామస్తూపాన్ని 108 చోట్ల పెట్టించారన్నమాట. ఆ యొక్క మహానుభావులు శ్రీ 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 తిరండి పెదరీయ స్వామివారు వారి యొక్క ఆశీస్సులతోటి వారి యొక్క సంకల్పాన్ని నిర్వహించాలనేటువంటి ఆ యొక్క కోరికని ఈ యొక్క ఇన్ని ఆలయాలుగా మన చిన్నజీయ స్వామివారు ఇక్కడ నిర్వహించారు. మనం ముందుగా ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసుకుందాం. జై శ్రీమన్. అక్కడ మనం పెద్దజీయర్ స్వామి గారి ఆలయం చూసాము. ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే శ్రీ భగవద్ రామానుజాచార్యులు వారు ఉన్నారు. మరి హరే కృష్ణ గారిని అడిగి వారి గురించి తెలుసుకుందాము. హరే కృష్ణ గారు, ఈయన గురించి వివరించండి మా ప్రేక్షకులు. జై శ్రీమన్నారాయణ. పూర్వం ఎలా ఉండేదంటే కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే ఆలయ యొక్క ప్రవేశము, అలానే ఆడవారు భగవంతుడి యొక్క నామాన్ని వింటే చెవిలో సీసం పోసేవారు, వారి యొక్క నామాన్ని పలికితే నాలుగని కట్ చేసేవారు. ఇలా ఉండేటువంటి సమయంలోని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆల్వార్ ఆచార్యులు ఎలాగైతే భగవంతుని ప్రార్థించారో ఇలా ఆల్వార్లు భూమి మీద అవతరించి ఆ యొక్క భగవంతుని యొక్క దాని గురించి చెప్పినా సరే, తత్వాన్ని చెప్పినప్పటికీ ఈ యొక్క భూమి మీద ఈ మనుష్యులలోని మార్పు అనేటువంటిది కనిపించట్లేదు అనమాట. కాబట్టి భగవంతుడు బాధపడుతూ ఉంటారు అన్నమాట. మనం భగవంతుడి ద్వారా ఆయన యొక్క దాన్ని తెలుసుకునే దానికంటే ఆచార్యుల ద్వారా భగవంతుడిని పొందడమే చాలా సులభమైనటువంటిది అనమాట. అలాగా ఆదిశేషుడు భగవంతుని ప్రార్థిస్తాడనమాట. ఈ యొక్క భూమి మీద అవతరించి నేను వీళ్ళందరినీ కూడా మార్పు చెందేలా చేస్తాను అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తే సరే అని చెప్పేసి ఈ యొక్క భూమి మీద అవతరించి 120 సంవత్సరాలు ఉన్నారనమాట. వారు కులమత భేదాలు ఏమీ కూడా లేకుండా భగవంతునికి ఎవరైనా సరే సమానులే అనేటువంటి ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందరికీ పొందేటట్టుగా ఒకానొక సమయంలోని వారు అన్నిటికంటే వేదాల కంటే కూడా గొప్పనైనటువంటిది తిరుమంత్రం అనమాట. ఆ యొక్క తిరుమంత్రాన్ని భగవద్ రామాయణ వారు గోష్ఠీ పూర్ణులు అనేటువంటి ఆయన యొక్క గురుగారు అనమాట. వారి దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క మంత్రాన్ని చెప్పమని ప్రసాదిస్తారు. ఆ యొక్క మంత్రంలోని 8 అక్షరాలు మాత్రమే ఉంటాయి, కానీ ఆ యొక్క 8 అక్షరాల సారము 4 వేదాల కంటే కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ యొక్క అష్టాక్షరి మంత్రం కోసం అని దగ్గర ఎన్నో కిలోమీటర్లు అనమాట, ఎంతో దూరం 18 సార్లు ఆయన తిరిగి అక్కడికి వెళ్ళడం, వారి గురువు అంటే తర్వాత సార్ చెప్తాను అని చెప్పేసి అలా చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క భక్తి శ్రద్ధలతోటి భగవద్ రామాలు వారు 18 సార్లు ఎంతో కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చివరికి 18వ సారి వాళ్ళ గురుగారు ఆయన యొక్క భక్తికి కరుణించి వారికి ఉపదేశిస్తారనమాట. ఆ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చెప్తారు. ఈ యొక్క మంత్రాన్ని నువ్వు ఎవరికైనా సరే చెప్పినట్లయితే నువ్వు కనుక ఇలా చెప్తే నరకానికి వెళ్తావు అని చెప్పి చెప్తారనమాట. అలా చెప్పేసి అయిపోగానే భగవద్ రామాల వారి ఒక గోపురం పైకి ఎక్కుతారు. తిరుకోష్ఠి అనేటువంటి ఆ యొక్క గుడికి వెళ్ళి ఆ యొక్క గోపురాన్ని పైకి ఎక్కేసి ఆ యొక్క మంత్రాన్ని అందరికీ కూడా చాటి చెప్పేస్తారనమాట. గురుగారు యొక్క చెప్పినా సరే గురుగారికి ఈ విషయం తెలిసే వెంటనే అక్కడికి వచ్చేసి ఏమైంది, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పేసి అంటే ఆయన యొక్క భావన ఎలా ఉందంటే, నేను నరకానికి వెళ్ళినా సరే పర్వాలేదు, ఈ ప్రజలందరూ కూడా భగవంతునికి వద్దకు చేరాలి అనేటువంటి ఆ యొక్క దయా గుణాన్ని ఆ యొక్క గోష్ఠీ పూర్ణుడు వారిని మెచ్చుకొని ఎంబెరుమాన్
ఎంబెరుమానార్ అనే ఒక పేరు ఆయనకి ఇస్తారనమాట. ఎంబెరుమానార్ అంటే తమిళంలో అంటారు. ఎంబెరు అంటే నాకు దేవుడివి, నాకు ఎంబెరుమానార్ అని చెప్పేసి ఆ యొక్క నామధేయాన్ని ఇస్తారు. అంత గొప్పనైనటువంటి వాళ్ళు. అలాంటి యొక్క సమతా భావాన్ని తీసినటువంటిది ఆ యొక్క భగవద్ రామానుజుల వారు. ఆ యొక్క రామానుజుల వారే మనకి ముచ్చింతల్లోని శ్రీ 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 తిరుండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామివారి దగ్గర 216 అడుగులతోటి ఆ యొక్క స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలానే 120 కేజీల బంగారంతో ఆయన యొక్క సువర్ణ భగవద్ రామానుజ మూర్తిని కూడా ప్రతిష్ఠాపన చేశారు. మనం పై విషయాన్ని ఇంకా తెలుసుకుందాం. ఇప్పుడు మనం సీత లక్ష్మణ హనుమంత సమేత రామాలయంలో ఉన్నాము. అయితే ఇక్కడ పెరుమాళ్ అని కూడా ఉంది, విజయ రాఘవ పెరుమాళ్ అని. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. మనకి ద్రవిడ భాషలోని పెరుమాళ్ అంటూ ఉంటారనమాట. అంటే మనం సంస్కృత భాషలోని స్వామి అంటూ ఉంటాం. అలానే తమిళ భాషలోనే వాళ్ళు పెరుమాళ్ అంటూ ఉంటారు. అదే ఒక విధంగా విజయ రాఘవుడు అని కూడా ఆయనకి పేరు. ఆయన ఎలాంటి వాడంటే రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మమే ఆయన వెంట ఉంటుందన్నమాట. ధర్మానికి నిజ రూపమే ఆయన అన్నమాట. ఆయన ఈ యొక్క భూమిని మన యొక్క మానవ నడవడికని మార్చడానికని ఈ యొక్క భూమి మీద అవతరించి ఆయన 11,000 సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క భూమి మీద ఉండి ఆయన యొక్క అయోధ్య నగరాన్ని ఆ యొక్క దాన్ని ఏమంటారు నడిపించారన్నమాట. ఆయన ఎంత గొప్పవారంటే ఈ యొక్క మానవులందరికీ కూడా కష్టాలు ఎలాగైతే వస్తాయో ఆ యొక్క కష్టాన్ని ఆయన అనుభవించి మనకు చూపించారు. మన అందరికీ కూడా తెలిసిందే రావణాసురుడు అనేటువంటి ఆ యొక్క అసురుడు ఆయన యొక్క భార్య అయినటువంటి సీతా అమ్మవారిని అపహరించారు. అలా చేసినప్పటికీ కూడా ఆయన ఎంతో కష్టపడి ఆయన తలుచుకుంటే కనుక ఆ యొక్క రావణాసురుణ్ణి అలా సంహరించి అమ్మవారిని తీసుకురావచ్చు. కానీ అలా కాదు, మానవుడికి ఉండేటువంటి ఆ యొక్క కష్టాన్ని ఆయన అనుభవించి అవన్నిటినీ కూడా దాటుకు వెళ్ళిన వాడే నిజమైనటువంటి మనిషి అన్నమాట. అలాంటి గొప్పవాడుగా ఒక ధర్మానికి నిజరూపునిగా నిలబడినటువంటి శ్రీ రామచంద్ర స్వామి అక్కడ మనకున్నారు. చక్కగా మనం నెక్స్ట్ పూడిని కూడా మనం సేవించుకుందాం. జై శ్రీమన్నారు. ఇప్పుడు మనం రుక్మిణి సత్యభామ సమేత విజయ సారథి ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆయన యొక్క పేరులోనే విజయ సారథి అని వచ్చింది. ఈ యొక్క పర్వతం పేరు విజయ కీలాద్రి. ఇంతకీ విజయుడు ఎవరు అంటే అర్జునుడు అనమాట. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించాడు కాబట్టి ఆయనకి విజయుడు అని పేరు అనమాట. ఆ యొక్క విజయుడికి ఈయన కురుక్షేత్ర యుద్ధంలో సారథి అంటే ఒక గుర్రాలు నడిపేవాడి యొక్క అలాగున్నాడు కాబట్టి విజయ సారథి అని చెప్పేసి ఆయన పేరు అన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో జన్మించిన త్రేతాయుగంలోని రాముడు జన్మించి భగవంతుడి యొక్క ఆయన యొక్క మానవ అవతారాన్ని ఎత్తి మనుషులు ఎలా ఉండాలి అని చెప్పి చూపించారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాముడిని దేవుళ్ళ కీర్తించారనమాట. అయినప్పటికీ ఆ రాముడు నేను ఒక సాధారణమైనటువంటి మనిషిని అయ్యా, దేవుడిని కాదని చెప్పిన ఆ సమయంలో నమ్మలేదు. కానీ ఈ యొక్క కృష్ణావతారం ఎత్తేసి ఈ దేవికి గర్భంలోని ఈయన జన్మించారనమాట. ఇంతకుముందు దేవి అలానే యశోద అమ్మ వీరిద్దరూ కూడా ఈ యొక్క పూర్వజన్మలోనే తపస్సు చేశారనమాట. దేవకి అమ్మ ఏమొచ్చి నువ్వు నాకు జన్మించాలి, నేను నా యొక్క గర్భంలో మొయ్యాలి అని చెప్పేసి తపస్సు చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క కృష్ణుడు దేవకి వసుదేవులకి జన్మించి పుడతారు. అంతవరకు వీళ్ళు కోరారు. అలానే యశోదమ్మ కూడా తపస్సు చేస్తుంది. ఏమని, నేను ఈ యొక్క చిలిపి చేష్టలను చూడాలయ్యా అని చెప్పేసి అంటే వీరికి జన్మించి ఆ యొక్క రాత్రి యశోదమ్మ వద్దకి చేరారనమాట. ఆ యొక్క భగవంతుడు ఇంత గొప్పవాడంటే ఆయన యొక్క చిలిపి చేష్టలను చేస్తూ ఎంతో గొప్పనైనటువంటి అద్భుతాలను సృష్టించారనమాట ఆ యొక్క కృష్ణ భగవానుడు. ఆయన పుట్టడంతో శంఖ చక్ర ఆ యొక్క ఆయుధాలతోటి ఆయన జన్మిస్తారనమాట. వెంటనే దేవి ప్రార్థిస్తుంది, అయ్యా నువ్వు ఇలా జన్మిస్తే కనుక నిన్ను వీరందరూ కూడా సంహరించేస్తారేమో, కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా తీసేసాయి అని అంటే, మామూలుగా ఆ యొక్క భగవంతుడు తలుచుకుంటే చిటికని పనిలోని వారందరినీ కూడా సంహరించగలడు. అయినప్పటికీ కూడా తల్లి యొక్క మాటకి గౌరవించి, ఎంత దయ అంటే భగవంతుడికి వాత్సల్య సౌందర్య సౌకుమారి అంటూ ఉంటారనమాట. ఆ యొక్క దయ మనమే కలిగి తల్లి యొక్క మాటకి లొంగి ఆ యొక్క శంఖచక్రాలని తీసేస్తాడనమాట. అలానే ఎన్నో మనకు తెలిసినటువంటిది కృష్ణావతారం గురించి.
ఆ యొక్క విధంగా ఎన్నెన్నో చేస్తూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసం ప్రతి యుగంలో ఏదో ఒక అవతారంలో నేను జన్మిస్తూ ఉంటాను. అలానే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతవా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుట. అంటే నువ్వు ఎన్నో ధర్మాల్ని విడిచిపెడుతున్నావు, ఎన్నో పాపాలను చేసావు, అయినప్పటికీ నన్ను ఆశ్రయించి నా యొక్క పాదాలని కనుక నువ్వు శరణ వేడితే నీ యొక్క పాపాలన్నింటినీ కూడా నేను తొలగించి మోక్షం వద్దకి నేను తీసుకెళ్తాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట అర్జునుడితోటి. అదేవిధంగా ఇక్కడికి చాలామంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడికి చాలామంది పెళ్లి కాలని వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కళ్యాణం, శ్రీ రుక్మిణి కళ్యాణం కనుక చేయించుకున్నట్లయితే కనుక ఆ యొక్క వేణుగోపాల స్వామి అనుగ్రహం ద్వారా ఇక్కడ ఎంతోమందికి పెళ్ళిళ్ళు జరిగి ఎంతోమందికి సంతానం కూడా లభించింది. అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలోని మనం ఇప్పుడు ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం. అలానే ఎంతోమంది ఇంకా పెళ్ళిళ్ళు కాలని వాళ్ళు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉంటే వారందరూ కూడా ఈ యొక్క విజయగిరి దివ్యక్షేత్రం వద్దకు వచ్చి ఈ యొక్క రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అలానే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉన్నాము. ఈ స్వామివారి గురించి హరే కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనకి శ్రీకృష్ణుడి గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు సంభవామి యుగే యుగే అనేటువంటి ఆ యొక్క దాన్ని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా కృతయుగంలోని లక్ష్మీ నరసింహస్వామిగా, వరాహస్వామిగా, త్రేతాయుగంలోని రాముడిగా, అలానే ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడిగా, కలియుగంలోని వెంకటేశ్వర స్వామిగా. అందుకని మనం చెప్తుంటారు పెద్దలందరూ కూడా కలవు వెంకట నాయక. ఈ యొక్క కలియుగం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి మనకి అన్నిటినీ కూడా అనుగ్రహించినటువంటి భగవంతుడు అనమాట. మనకి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకోవాలంటే పూర్వం తిరుపతిలోని ఈయన కూడా ఒక సాధారణమైనటువంటి మానవుడిలాగానే అందరితో తిరుగుతూ వారికి కావాల్సినటువంటి అవసరాలని అందిస్తూ ఉండేవాడు. కానీ ఈ యొక్క మానవుడిని బట్టి మానవ జాతి ఎలా ఉంటుందంటే వారికి ఏది కావాలని తక్కువ వెళ్ళి అడిగేస్తారు. భగవంతుడికి ఇవన్నీ కూడా ఇలా కాదు అని చెప్పేసి ఒక అర్చావతారాన్ని అక్కడే అలా ఉన్నటువంటి ఒక దగ్గర నించొని అలాగా శిలలాగా మారిపోయాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎలా ఉంటారంటే వారికి కావాల్సినటువంటి భగవంతుడు రాగానే ముందు అలాగా మనకి ఏం కావాలో అది కోరుకుంటారు. అంతేగాని భగవంతుడి యొక్క సౌందర్యం ఎలా ఉంది, ఆ యొక్క రూపం ఎలా ఉంది అనేటువంటిది కోరుకోరు అనమాట. అలానే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఈరోజు ఇక్కడ ఎంతో విశేషంగా ఇప్పుడు కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిత్య కళ్యాణ మహోత్సవాలు ఇక్కడ రోజు కూడా జరుగుతూ ఉంటుంది. విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనకి ప్రధానమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట ఇది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అలాంటివి కూడా బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. ప్రతి మాఘమాసాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ దగ్గర 7 సంవత్సరాలు అయింది. ఈ మళ్ళీ వచ్చే మాఘమాసంలోని 8వ బ్రహ్మోత్సవం కూడా చేస్తారు. మనం తదుపరి ఆలయానికి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శ్రీ సుదర్శన పెరుమాళ్ ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో ప్రత్యేకంగా మనకు ఒక మిర్రర్ అయితే కనిపిస్తుంది. ఆ మిర్రర్లో చూసినట్టుగా అయితే లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైనట్టుగా కనిపిస్తుంది. మనం హరే కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. స్వామి సుదర్శన యోగ నరసింహస్వామి అని ఇక్కడ ఈ యొక్క నరసింహస్వామికి పేరు. ఈ యొక్క సుదర్శన యోగ నరసింహస్వామి ఇక్కడ కేవలం శ్రీరంగం, తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంలో మాత్రమే ఉంటారు. ఇంకెక్కడా కూడా ఉంటారు. సుదర్శనుడు అంటే మామూలుగా ముందు వైపు మాత్రమే సుదర్శన భగవానుడు, ఇంక వెనకాతలే ఉండదు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే సుదర్శనులతో పాటు వెనకాతల యోగ నరసింహస్వామి అలాగా రెండు కూడా కలిసి ఉంటుంది. ఆ యొక్క విశేషం మనకు ఎటువంటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా భూవరాహ స్వామికి ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఉన్నటువంటి శత్రుగ్రహ దోష కానీ బాధలు కానీ ఎటువంటి మనం అనుకున్నటువంటి కాకపోయినా మనకి ఆయుర ఆరోగ్యాలు బాగపోయినా ఎటువంటిది అయినప్పటికీ కూడా అన్నిటికీ కూడా చక్కగా శ్రీ సుదర్శన నరసింహస్వామిని కనుక ఆరాధించినట్లయితే చక్కగా మనకి ఆయుష్, ఆరోగ్యం, మనకు ఉన్నటువంటి శత్రుగ్రహ దోషాలు కానీ నవగ్రహ దోషాలు ఇటువంటివి కూడా అన్నింటినీ కూడా ఆ యొక్క సుదర్శన నరసింహస్వామి నివారిస్తారనమాట. ఆ యొక్క సుదర్శన నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ.
ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అష్టలక్ష్ములు ఉన్నారు, వారి గురించి అయ్యవారు వివరిస్తారు. జై శ్రీమన్నారాయణ. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి అని 8 మంది అమ్మవార్లతో ఇక్కడ ఉన్నారనమాట. 8 మంది అమ్మవార్లు అంటే మరి అమ్మవార్లందరూ వేరే వేరే అంటే కాదు. మనకి ఒక అమ్మనే ఎన్ని రకాలుగా రాయడం కానీ అన్ని విధాలుగా ఎలాగ చూస్తుందో అదే ఒక అమ్మవారు 8 రకాలుగా 8 అవతారాల్లోని మహాలక్ష్మి అమ్మవారు, వీరలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు, సంతాన లక్ష్మి అమ్మవారు, జయలక్ష్మి అమ్మవారు, ఇలాగా 8 రూపాల్లోని మనకి ఇక్కడ ఉన్నారనమాట. అవన్నిటిని కూడా చక్కగా మనం దర్శించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ఐశ్వర్యం అంటే మనకి చదువు కావచ్చు, మనకు కావాల్సిన ధనం కావచ్చు, సంతానం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇలాగ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అమ్మవారు ఇక్కడ అందిస్తూ ఉంటారు. ఆ యొక్క అమ్మవారు అందరినీ కూడా మనం దర్శనం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ముందుగా చూసుకున్నట్టయితే మహాలక్ష్మి అమ్మవారితో ఈ గుడి అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ఏనుగులు కూడా ఎంతో అద్భుతంగా మనకి చూసుకోవచ్చు. చాలా చక్కటి రూపంలో అమ్మవారి చిరునవ్వులు చిందిస్తూ మనకి దర్శనమిచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీరలక్ష్మి అమ్మవారు ఉన్నారు. వీరలక్ష్మి అంటే మహిళలు ధైర్య సాహసాలకి ప్రతీకగా ఉండాలంటూ చెబుతూ ఉంటారు. అదే ఈ వీరలక్ష్మి అమ్మవారి అవతారం. ఇక మరో లక్ష్మి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 3వ అవతారంగా ధనలక్ష్మి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 4వ అవతారంగా అమ్మవారు సంతాన లక్ష్మి అమ్మవారుగా కొలువు తీరి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక 5వ అవతారం అయిన శ్రీ జయలక్ష్మి అమ్మవారుగా ఇక్కడ మనం కొలువు తీరైన అమ్మవారిని మనం చూసుకోవచ్చు. ఇక 6వ రూపంగా చూసుకుంటే అమ్మవారు ధాన్యలక్ష్మిగా కొలువు తీరై ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక 7వ అవతారంగా అమ్మవారు ధైర్యలక్ష్మిగా కొలువు తీరై ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక 8వ అవతారంగా అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారుగా కొలువు తీరి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్వామివారు లక్ష్మీనారాయణ స్వామివారి దగ్గర చూసుకుంటే ద్వారపాలకులుగా కొలువు తీరిన వీరులు. ఒక విషయం మేము గమనించాము. ఇక్కడ వీరికి ఇటుపక్క అవి ఏంటి కోరలు అనుకోవాలా, ఏమనుకోవాలా, అసలు దీని చరిత్ర ఏంటి అంటే పూర్వకాలంలోని భృగు మహర్షి ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జయ విజయులు వారిని లోపాన్ని పంపించలేదు అనమాట. అలాగా వాళ్ళిద్దరిని నాకు దారి ఇవ్వండి, నాకు పని ఉంది, నేను శ్రీ మహావిష్ణువుని కలవాలి అని చెప్పేసి అంటే వీళ్ళు పంపించపోయేసరికి ఆయన కోపం వచ్చేసి వాళ్ళని చెప్పిస్తారనమాట. మీరు ఇలాగా ఫలానా ఇన్ని జన్మల్లో దేవుడికి దూరంగా ఉండుగాక అని చెప్పేసి చెప్పిస్తే మరి వీళ్ళు వెళ్ళి భగవంతుడి దగ్గరలో చెప్తారనమాట. ఫలానా మాకు ఇలా శాప విమోచనం అయింది, దీన్ని ఇలా తొలగించుకోవడం అంటే భగవంతుడు చెప్తాడు 3 జన్మలకు ఉంటే కనుక రాక్షసులుగా ఉండాలి మీరు ఇద్దరు కూడా. ఒకవేళ మామూలుగా సాధారణంగా ఉండాలి, మామూలుగా మంచితనంగా ఉండాలి అంటే కనుక 6 జన్మలు నాకు దూరంగా ఉండాలి అని చెప్పేసి అంటే వీళ్ళు రాక్షసులుగా వీళ్ళు ఏమనుకుంటారంటే రాక్షసులుగా ఉన్నప్పటికీ కూడా 3 జన్మల్లోనే ఆ యొక్క శాప విమోచనం తొలగుతుందన్న దాంతో ఆమె రాక్షసులుగానే ఉంటా అని చెప్పేసి అంటారనమాట. అలానే కృతయుగంలోని హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుల్లాగా ఉంటూ, అలానే త్రేతాయుగంలోని కుంభకర్ణుడు రావణాసుడు మొదలైనటువంటి రాక్షసులాగా, అలానే ద్వాపర యుగం వచ్చేసరికి కంసుడు అలానే శిశుపాలుడు ఇలాంటి రాక్షసుల్లాగా ఉంటూ ఆ యొక్క శాప విమోచనాన్ని తొలగించుకున్నారనమాట. దానివల్లనే వారి యొక్క కోర రాక్షసుల్లాగా వాళ్ళకు కూడా ఆ యొక్క కోరలు ఉంటుందన్నమాట. అందుకనే ఈ యొక్క లక్ష్మీనారాయణకి ఇరువురికి కూడా వీరు జయ విజయుల్లాగా ద్వారపాలకులకు ఉంటారనమాట. స్వామివారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి గమనించాము, మొత్తం రాతిశిల కానీ నల్ల రాతిశిలగా మేము గమనించాము. ఒకటే రాయ ఏంటి అసలు ఎలా చెక్కారు అంటే మనం ప్రతిష్టాపన చేసుకునేటప్పుడు మనకి 2 విధాలుగా చేసుకుంటారు. ఒకటి శిలా సంగ్రహం, దారు సంగ్రహం అన్నమాట. శిల అంటే రాతితో చేయబడినటువంటి, దారు అంటే చెక్క అన్నమాట. అయితే ఈ శిలని తీసుకునేటువంటి విధానంలోని మనకి కొన్ని సంస్కారాలు ఉంటాయి. దాని లోపల కొన్ని శబ్దాలు వినబడ్డం, కొన్ని యొక్క గుర్తులను బట్టి అది మంచిదా చెడ్డదా అనేటువంటిది మనకు తెలుసుకుంటాం అనమాట. అదేవిధంగా మనకి చెక్క ద్వారా చూసుకున్నట్లయితే కనుక
మనం ఒక చెట్టు దగ్గర వెతుక్కుంటాం అనమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ చెట్టు కింద మనం రాత్రంతా కూడా పడుకున్నప్పుడు మనకి మంచి స్వప్నం అయితే, అంటే మంచి కళ అయితే వస్తే ఆ చెట్టునే మనం తీసుకోవచ్చు. ఒకవేళ చెట్టుది కనుక వస్తే కనుక శాంతి హోమం చేసి ఆ చెట్టుని తీసుకొని చక్కగా ఆ చెట్టుని ప్రార్థిస్తాం అనమాట. ఇన్ని రోజులు కూడా నువ్వు ఈ యొక్క నరకంతో వానొచ్చినా, చలి వచ్చినా, ఎండ వచ్చినా ఇవన్నిటిని కూడా ఇక్కడ అనుభవించావు ఈ కష్టాలని. కాబట్టి ఇప్పటి నుంచి కూడా భుంక్ష్య భోగాంశ విపులాన్ వాసుదేవ ప్రసాదత, అంటే ఈ యొక్క భోగాలన్నింటినీ కూడా వాసుదేవుని యొక్క అనుగ్రహం ద్వారా నువ్వు అనుగ్రహిస్తావు. కాబట్టి నీ యొక్క అనుగ్రహం నీకు లభించింది అని చెప్పి చెట్టు దగ్గరికి మనం ప్రార్థిస్తాం అనమాట. అంత గొప్ప విధానం అనమాట. కాకపోతే మనం ఇప్పట్లోని శిలలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. శిలని కూడా ఒక సంస్కారాన్ని చేసుకొని అది ఒక మంచిదా చెడ్డదా అనేటువంటి చూసుకొని ఆ యొక్క శిలతోటి యొక్క రూపాన్ని రూపుదిద్దించి మనం చేసుకుంటూ అన్నమాట. అదేవిధంగా ఇక్కడ అన్నింటినీ కూడా మన యొక్క సాంప్రదాయాల్లోని ఆ యొక్క సంస్కారాన్ని చేసేసి ఆ యొక్క శిలతోటి ఆ యొక్క రూపాన్ని చెంది ప్రతిష్టాపన చేశారు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా మనందరం కూడా ఇప్పుడు సేవించుకున్నాం. మీరందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క పరిపూర్ణ మంగళాశాసనాన్ని మీరు పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామివారు మీరు ఎప్పటి నుంచి వేద పాఠశాలలో వేదాన్ని అభ్యసించారు? స్వామివారి సేవకై ఎప్పటి నుంచి స్వామివారికి సేవ చేసుకుంటున్నారు? మేము సుమారు 9 సంవత్సరాలకి ఇక్కడ జాయిన్ అయ్యి దగ్గర 8 సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం యొక్క విశేషం ఏంటంటే మన యొక్క చిన్నజీయర్ స్వామివారు ఎంతో కృషి చేసేసి ఎంతో వేల మందిని యొక్క ఆశ్రమాల్లో వారి యొక్క విద్యాభ్యాసాన్ని ముందుకు సాగించి వేదం చదువుకోవడం అంటే మాలాంటి బ్రాహ్మణులకే కాదు, ఎంతోమంది కళ్ళు లేని వాళ్ళకు కూడా నేత్ర విద్యాలయం అటువంటి యొక్క వాటిని పెట్టేసేసి వాళ్ళు కూడా ప్రపంచ స్థాయి ఎత్తుగా ఎన్సీసీ వంటి యొక్క స్టడీని చేసి కంప్యూటర్లో వాళ్ళు వర్క్ చేసేటువంటి విధంగా డిగ్రీలు కూడా వాళ్ళకి ఇప్పించేసి అంత గొప్పనైనటువంటి శిక్షణని మన యొక్క చిన్నజీయర్ స్వామివారి యొక్క ఆశ్రమంలోని అందిస్తున్నారు. అంత గొప్పనైనటువంటి ఈ యొక్క ఆశ్రమాలు ఇక్కడనే కాదు, మనకి వారిజ ఆశ్రమం కానీ, శంషాబాద్ ముచ్చింతల్లో కానీ, ఇలాగ ఎన్నో చోట్ల యూఎస్ఏలోని, యూకేలోని ఎన్నో చోట్ల మన యొక్క స్వామివారి యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. మీరందరూ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మీ యొక్క ఆ యొక్క సేవని మీరు కూడా చేసుకున్నటువంటి ఆ యొక్క అదృష్ట భాగ్యాన్ని మీకు స్వామివారు అందిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ యొక్క అదృష్ట భాగ్యాన్ని పొంది వేరొకరికి అందించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. మాకు ఈ గుడి విశిష్టతో పాటు అమ్మవార్లు అయ్యవార్ల గురించి కూడా ఎంతో ఓపికగా మాకు చెప్పారు, వివరించారు. నమస్కారం సార్. జై శ్రీ. సో ఇదండి ఇప్పటి వరకు మనము ఈ గుడి యొక్క విశిష్టత, గుళ్ళ గురించి మనకి ఎంతో అద్భుతంగా వివరించారు. అతి చిన్న వయసులో ఉన్న స్వామివారు, వారికి నిండా 17 ఏళ్ళు ఉన్నాయి. అయితే ఆయన మనకి వివరించడానికి ఇక్కడ మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాలండి. చిన్నజీయర్ స్వామివారి శిష్యుల్లో ఇంత అద్భుతంగా వారి శిష్యుల్ని తయారు చేస్తున్నారు అనడానికి నిదర్శనమే మనకి ఈరోజు హరే కృష్ణ స్వామి వివరించిందంతా మనము ప్రత్యక్షంగా వీక్షించాము. అట్లాగే ఈ గుడి చూసుకుంటే, ఈ చుట్టుపక్కల అందాలు చూసుకుంటే, ఇక్కడ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం పైకెక్కి చూస్తే మొత్తం విజయవాడ కనిపిస్తూ ఉందండి ఎంతో సుందరంగా. అట్లాగే కృష్ణా నది, అటుపక్కన బ్యారేజు, ఇటుపక్క చూస్తే రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది. ట్రైన్ కూడా వెళ్తున్న విజువల్స్ని మనం చూసుకోవచ్చు. రైల్వే ట్రాక్ అంతా కూడా భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకి నెలకొందని అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో ఆలయాలు మన ఇండియాలో ఉన్నాయి. వాటిల్లో అందులో చిన్నజీయర్ స్వామివారి స్వయంగా నిర్మించిన ఆలయం ఇది. మనం మొత్తంగా చూసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఇటువైపు చూసుకుంటే కృష్ణా నది కూడా మనకు కనిపిస్తుంది, అటువైపు రైల్వే ట్రాక్, ఇవన్నీ ఎంతో సుందరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవాల్టి విశేషాలు ఇవేనండి. మరో అద్భుతమైన విశేషాలతో మీ ముందుకు వస్తాం. కెమెరామెన్ చైతన్యతో మహాలక్ష్మి.